హాయ్ అండి అందరికీ. మసాలా బెండకాయ ఫ్రై అండి. బెండకాయ ముక్కలు ఇలా కోయాలండి. అదే బెండకాయ పులుసు కోసినట్టు కోసి దాన్ని 4 పీసెస్ కింద కట్ చేయాలి. ఇవి తాలింపు దినుసులండి. చూడండి, బెండకాయ మసాలా ఫ్రై అండి. ఫస్ట్ శనగపప్పు మినపప్పు వేసుకుని వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఫస్ట్ అవి వేగిన తర్వాత బెండకాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, బెండకాయ ముక్కలు అవి కూడా వేసి వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం సరిపడినంత ఉప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలండి. బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మగ్గనిస్తే బెండకాయ ముక్క బాగా మగ్గుతుందండి. ఆయిల్లో బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. మూత పెట్టుకున్నామండి. ఒక 10 నిమిషాలు మగ్గిందండి బెండకాయ ముక్కలు. ఆయిల్లో మగ్గిన తర్వాత బాగా కలుపుకొని పెరుగండి, కొంచెం పుల్లటి పెరుగు అయితే బాగుంటుందండి. అలాగే గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుని కలుపుకోవాలండి. పెరుగు పుల్లగా ఉంటే బాగుంటుందండి. పుల్లటి పెరుగు అయితే బాగా టేస్ట్గా ఉంటుందండి ఫ్రై. కొంచెం కారం కూడా వేసుకుని, స్పైసీగా ఉండాలంటే కొంచెం వేసుకోవచ్చండి, లేదంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ కొంచెం సేపు ఇంకొక 10 మినిట్స్ చూడండి, మగ్గిపోయిందండి బాగా. బెండకాయ మొత్తం మెత్తగా మగ్గిందండి, మెత్తగా ఫ్రై అయిపోయింది. చూసారండి, మసాలా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది మధ్యాహ్నం లంచ్కి అండి. పప్పుచారు, వడియాలు, బెండకాయ ఫ్రై. వీడియో నచ్చితే లైక్ చేయండి.